తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు సరిగా అందటం లేదు. రైతు భరోసా కొద్దిమంది రైతుల ఖాతాల్లో మాత్రమే జమ అయింది. మరి కొంతమంది అర్హత గల రైతులకు రాలేదు. రుణమాఫీ కూడా అందరికీ వర్తింపజేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు కావటం లేదని పలువురు రైతులు అంటున్నారు. ఆరుగాలం పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ పథకాలు, వారికి అందిన పథకాలపై మరింత సమాచారం మా జిల్లా ప్రతినిధి చిరారవి అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీలు, రైతు భరోసా లాంటి పథకాలను ప్రవేశపెట్టింది. దీని నుండి రైతుల్లో ఇచ్చినటువంటి ఏదైతే రైతు భరోసా ఏదైతే ఉందో అది రైతులకు చేరిందా లేదా అనేటువంటి విషయాల్ని రైతులు, మనం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో ఉన్నాము, అక్కడ రైతులు ఎలా స్పందిస్తున్నారనేటువంటి విషయాలను అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు చెప్పండి, మీరు ఒక రైతుగా మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? మీరు రైతులుగా వేసుకున్నటువంటి భూమికి ఏదైతే రైతు భరోసా వచ్చిందా? మీ పేరు, మీ ఊరు చెప్పండి. మీకు మాది చింతకూర్తి అండి. మీ పేరు? గోపవని వెంకన్న. మాకు 10 ఎకరాల భూమి ఉంది కానీ మిరపతోట వేసినా కానీ పంట పండింది కానీ రేట్ లేదండి. కూలీల ఖర్చులు కూడా రాలేదండి. రుణమాఫీ కాలేదండి. మన రైతు భరోసా మన పడ్డే కొద్దిగా రైతు భరోసా ప్రభుత్వ పథకాలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని పెట్టిన పథకాలు అన్నీ రావాలండి. కొన్ని వచ్చినాయి, అన్నీ పెట్టాలండి. ఓకే, ఇక్కడ మరొక రైతు ఉన్నారు. అన్న, మీకు తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందా? అట్లాగే రైతు భరోసా ఎలా ఉంది? మాకైతే రైతు భరోసా అయితే వచ్చిందండి. రుణమాఫీ అయితే కాలా. మేము మిర్చి వేసి గత 20 సంవత్సరాల నుంచి వేస్తాను. ఈ సంవత్సరం మరీ ఘోరంగా నల్లతమర వల్ల భయంకరంగా దెబ్బతిన్నాం. మిర్చి అనేది గిట్టుబాటు ధర అయితే లేదు. ఎకరాన్ని 10 క్వింటాలు వచ్చే పరిస్థితి లేదు. ఈ గవర్నమెంట్ చూస్తేనే మద్దతు ధర కల్పించే ప్రసక్తి కూడా లేదు గవర్నమెంట్ది. ఎన్నేళ్ళున్న రైతుల బతుకు ఇదే. కానీ మీ ఛానల్ తరపైన మా రైతుల గురించి పోరాడతారని మా ఆకాంక్ష. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నాం? ప్రభుత్వం ఏమీ లేదండి. మాకు సబ్సిడీలు ఇచ్చి కొద్ది మద్దతు ధర అనేది కేటాయితే రైతు అనేది బతుకుతుడు. లేకపోతే ఇప్పటితో రైతు అనేది మాతోనే కనుమరుగయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఓకే, ఇక్కడనే మరొక రైతు ఉన్నారు. మీరు చెప్పండి, మీరు అంటే ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా ఇచ్చింది దాని మీద మీ స్పందన? రైతు భరోసాలు అన్ని బాగానే పడ్డాయి. కానీ కొద్ది మందికి 2 లక్షల వరకు మాఫీలు కాదు. అందరికీ నన్ను అనేది అన్ని చాలా మట్టికి పడ్డాయి. చాలా మంది రుణమాఫీలు బాగానే పడ్డాయి. గిట్టుబాటు ధర లేక కొద్దిగా ఇబ్బందులు ఉన్నారు రైతులు. గిట్టుబాటు ధర కావాలని కోరుతున్నాం. ఏదైతే రైతు రుణమాఫీ సంబంధించినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో, రైతు భరోసా మీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఎట్లయితే రైతు భరోసా పడింది? 3 ఎకరాలు ఉందండి. రాలేదు మాకు. రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ రాలేదు, భరోసా రాలేదు. ఎందుకో ఏమో అర్థం కాని పరిస్థితి. రైతుతో మాపుతో ఉన్నారు. 2 లక్షలు పైన ఉన్నాయి కట్టుకుంటాం అన్నా కూడా వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవ్వలేదు. రైతు పరిస్థితి చూస్తే అంత ఇదిగా అయితే రైతుకి అంత అయితే ఎలిజిబిలిటీ లేదు. అంటే ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటారు? ప్రతి ఒక్కరికి 2 లక్షల వరకు చేస్తున్నారు. చేస్తే పైన ఉన్నదే వాళ్ళు కట్టుకుంటారు. రైతు భరోసా ఛార్జ్ వరకు 10 ఎకరాల లోపు వాళ్ళకి అందరికీ ఇవ్వాలి. ఇస్తే మంచిది. ఓకే, రైతు భరోసా ఏదైతే ఉన్నదో కొద్దిమందికి మాత్రం ఇచ్చింది, మరి కొద్దిమందికి రాలేదు. కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసాని ఇవ్వండి. 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి రైతు భరోసా ఇవ్వండి. అట్లాగే మిగతా సంబంధించినటువంటి రైతు రుణమాఫీ కూడా మిగతా కొద్దిమందికే అయింది, మిగతా వారికి కాలేదని చెప్పి రైతులు చెప్తున్నారు. సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం.